హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసూర్ దాల్ కర్రీ అండి, ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పుని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి కందిపప్పు అయితే తీసుకున్నాను, ఎర్ర కందిపప్పు అండి ఇది. ఈ పప్పును 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను నేనైతే. ఈ పప్పును ఒక బౌల్లో అయితే వేసి వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు అయితే కడగాలి. ఇలా 2-3 సార్లు కడిగేసిన తర్వాత వాటర్ అయితే ఇందులో నుంచి వంపేయండి. వాటర్ రిమూవ్ చేసి నానబెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ జీలకర్ర కొద్దిగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, అలాగే 2 టమాటాలని, 3 పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి వీటన్నిటిని కనీసం 2-3 నిమిషాలైనా మగ్గించాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ అయితే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన కందిపప్పును అయితే వేసేసుకోవడమే. ఈ కందిపప్పుని వేసిన తర్వాత కూడా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు కలుపుతూ అయితే మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను. ఈ పప్పు ఉడకడానికి తక్కువ వాటర్తోనే పప్పు అయితే ఉడుకుతుందండి. ఎల్లో కందిపప్పులాగా కుక్కర్లో ఉడికించవలసిన అవసరం లేదు. తక్కువ వాటర్తో ఈ కందిపప్పు అయితే మెత్తగా అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూడండి, మధ్యలో ఉడుకుతుండగా ఒకసారి అయితే చూపిస్తాను. ఈ పప్పు ఈ విధంగా అయితే ఉడికింది. దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మెత్తగా పప్పు ఉడికేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం వాటర్ ఎగిరిపోయి పప్పు మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని స్టవ్ ఆపేయడమే. ఇలా ఈజీగా టేస్టీగా అయితే ఎర్ర కందిపప్పు కూర అయితే చేసేసుకోవచ్చు. మసూర్ దాల్ కర్రీ ఈ విధంగా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.